అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మే 20వ తారీఖు మంగళవారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి సాయంత్రం 5 తర్వాత జరగబోయేది ఇదే. అయితే మే 20వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ఉత్పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంటుందో ప్రస్తుతం అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం చాలా అనుకూలంగా ఉంది. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారంతో పాటు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కూడా ఉండడం వలన వీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధిస్తూ ఉంటారు. కష్టపడి విజయాలను పొందుతూ ఉంటారు. దానితో పాటుగా ఈ యొక్క సింహరాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను కూడా అందుకునే అవకాశం అయితే ఉంటుంది. అలానే భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటే కొలిక్కి వస్తాయి. అదేవిధంగా నూతనమైన కాంట్రాక్ట్స్ కావచ్చు, లేదా నూతనంగా మీరు ఏదైనా పనులు చేసినా సరే మంచి విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. దానితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వ్యక్తులకి ఈ సమయంలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులు ఎవరైనా సరే నూతనంగా ప్రారంభించిన వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఎప్పుడనుండో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కావచ్చు, ఏదైనా వ్యాపారంలో సమస్యలు వచ్చి వ్యాపారంలో లాభాలు రాకపోవడం సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే కనుక అవి ఈ సమయంలో కొలికి వస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ఉండే చిన్న చిన్న సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అనుకూల పరిస్థితులు గోచారం అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా అంటే కొంతమంది అసూయతో ఉంటూ ఉంటారు. వీరి పక్కనే ఉంటారు, కానీ వీరి పై చాలా అసూయ అనేది ఉంటుంది. వీరికి అందరినీ కలుపుకునేటటువంటి గుణం అధికంగా ఉంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఉంటారు సింహరాశి వ్యక్తులు. రాబోయే రోజులలో చాలా బాగున్నాయి, కానీ కొంతమంది అసూయతో ఉన్నటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ముక్కుసూటి మనసులతో ఎలాగైనా ఉండొచ్చు, కానీ మీతో మంచిగా ఉండి మంచిగా నటిస్తూ మీకే గొయ్యి తీసే వరకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. డబ్బుకు సంబంధించినటువంటి ఆందోళన అనేది కాస్త పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మనసు కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. అంటే ఏం చేస్తాం, ఏం తింటాం అన్నటువంటి అంశాలపైన కూడా అవగాహన లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, అలానే అంటే ఈ స్థితి ఇలా ఉంది, పరిస్థితి ఇలా ఉంది, ఏంటి గ్రహచారం, ఏంటి గ్రహాలు ఎలా ఉన్నాయి, అసలు ఏంటి అనేది అర్థం కాక చాలా గందరగోళంగా కూడా ఉంటూ ఉంటుంది ఈ రాశి వారికి. డబ్బు సంపాదించడానికి మీరు చాలా నీతిగా నిజాయితీగా ఆ మార్గంలో మాత్రమే వెళ్ళాలి. అలాగే ఫుల్లుగా లీగల్ వైపే ఉండాలి తప్ప ఇల్లీగల్ వంటివి మీకు అస్సలు కూడా అంటే వక్ర మార్గంలో అస్సలు వెళ్ళకూడదు. అలాంటివి ఎప్పుడైనా సరే ముప్పు తెచ్చిపెడితే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోవాలి తప్ప ఎప్పుడు కూడా కష్టపడకుండా డబ్బులు రావాలి అంటే రావు. మీరు ఒకసారి ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధించగలుగుతారు, కానీ మొండి పట్టుదల అవసరం. దానితో పాటు తెలివితేటలు కూడా చాలా అవసరం. మీకున్నటువంటి తెలివిని కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలి. మీరు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మాటకారులని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, పని తక్కువగా ఉంటుంది, కొంచెం మాటలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొద్దిగా దృష్టిని పెట్టి సాధించాలి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, కానీ వీరి యొక్క మనసు ఏకాగ్రత అనేది ఉండదు. వీరి మనసు అనేది చాలా విచ్చలవిడిగా ఉంటుంది. అలానే వీరి మనసు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వీరి ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి, ఒక పట్టాన సాగవు. అలానే వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఆ యొక్క ప్రభావాలు వీరి యొక్క ఏకాగ్రతని నిలపలేకపోతూ ఉంటాయి. కాబట్టి వీరి ఏకాగ్రతతో ఉండలేకపోతూ ఉంటారు. చాలా గడిబిడిగా మాట్లాడుతూ ఉంటారు. అందరినీ కూడా చాలా త్వరగా కలుపుతూ పోతూ ఉంటారు. అలానే హార్డ్ వర్క్ చేయడంలో కూడా చాలా ముందుంటారు. కానీ వీరు బాడీని అంటే శరీరాన్ని ఉపయోగించి కష్టపడి పనిచేస్తారు తప్ప
మైండ్ని ఉపయోగించి పనులు మాత్రం చేయలేరు. కాబట్టి కష్టం ఎక్కువగా ఉంటుంది, సంపాదన కాస్త మధ్యస్థమంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు, ఏ వ్యక్తులను కూడా ఎక్కువగా నమ్మకూడదు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అధికంగా అంటే చాలా తక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా పిసినారితనం అంటారు కదా, అలా ఉంటారు. అంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తులు కనుక డబ్బుని ఆచితూచి ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బుని ఒకప్పుడు ఎక్కువగా డబ్బులు ఖర్చులు పెట్టరు. మీరు అనారోగ్యపరంగా ఎదుర్కొన్న సమస్యలు అయితే, డబ్బు పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయినా సరే అవి కాస్త త్వరగా తీరిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు సమయం అనుకూలంగా ఉంది. పరిస్థితులు కూడా మీకు అనుకూలించటం వలన, గోచారం కూడా అనుకూలించటం వల్ల మీ యొక్క పరిస్థితులు అంటే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కుదుట పడే అవకాశం అయితే ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బాగానే ఉంటుంది. కానీ మీరు అంటే వ్యక్తులని ఎప్పుడు కూడా నమ్మకూడదు. నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉన్నారంటే గుర్తుపెట్టుకొని ఈ యొక్క రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి తెలివితేటలు ఉంటాయి. కానీ దానికి తగినటువంటి సరైన సమయం ఉపయోగించుకోకపోవడం వల్ల మీకు అనేక రకాల సమస్యలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సింహరాశి వారికి మాత్రం సాయంత్రం 5 తర్వాత ఒక వార్త అనేది అందుతుంది. ఆ వార్త ఏమిటి అంటే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే బాగుంటుంది. అయితే వీరికి ఒక శుభవార్త అయితే వస్తుంది. అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంటే వివాహమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పూర్తింటి తరపు నుంచి శుభవార్తలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. తద్వారా వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు. అలానే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సంతోషంగా ఉంటారు. వీరి యొక్క పుట్టినింటి కూడా వచ్చినటువంటి వార్తను విని వీరు చాలా సంతోషిస్తాడు. అలానే ఇంకా ముందు అంటే చాలా వాళ్ళు కూర్చున్న పండుగ వేడుకలు ఒక మనస్సు నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడా వారి యొక్క ఆ ఇంటికి వెళ్ళాలనేది ఫలితం ఇచ్చిపోతూ ఉంటుంది ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి. దానితో పాటుగా వీరికి అంటే సంబంధించినటువంటి వ్యక్తులు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, దానితో పాటు ఎవరితోనైనా ముక్కులు ఇష్టంగమైనటువంటి వ్యక్తులకు విజయాన్ని సాధించాలనేటువంటి వార్తని వీరు చాలా సంతోషిస్తారనమాట. ఇక వీరికి మాత్రం పని ఒత్తిడి కొంచెం పెట్టాలి పై అవకాశం అయితే ఉంటుంది. పని భారం వీరు చాలా సంతోషిస్తారు. ముందు అంటే చాలా మొత్తం అండగా వేడుక అయితే మొత్తం కూడా లపలప మనసులో నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడా మరి ఒక ఎండిపోయాక ముందు వెళ్ళాలి పరితపించిపోతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. దానితో పాటు వీరికి ఒక సంబంధించినటువంటి వ్యక్తులు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, దాంతోపాటు ఇంకా ఎవరైనా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఒక గిన్నెని సంబంధించుకోండి తను చాలా సంతోషిస్తారనమాట. ఇక వీరికి మాత్రం పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. పని భారం వల్ల మీ మనసు చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది, చాలా స్ట్రెస్కు కూడా వస్తూ ఉంటుంది. వీరికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వలన వీరు మనశ్శాంతిగా ఉండలేకపోతుంటారు. మనసుని ఏకాగ్రత కూడా కొంచెం లేకపోతూ ఉంటారు. ఒక రెండు ఒత్తులుగా వేసేసి చెప్పిగా ఉంటారు. ఈ రాశి వారికి జన్మించిన వ్యక్తులకి కాస్త జాగ్రత్తగా ఉండని, ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆరోగ్యం అయితే చాలా ముఖ్యం కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఆరోగ్యపరంగా అంత బాగుంటుందని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం తర్వాత శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చిన్న వస్తాను. దానితో పాటు వివాహాది శుభకార్యాలు జరగడం ప్రారంభించి ఇంట్లో ఏదో ఒకటి 2 శుభకార్యాలు కూడా చెప్పలేతుంది అని చెప్పుకోవచ్చు. శుభకార్యాల్లో మాత్రం తప్పకుండా ఏదో ఒక రూపంలో జరిగే అవకాశం అయితే అనిపిస్తూ ఉంది. రాశి వారికి శుభయోగాలు ఉండడం వలన శుభకార్యాలకు నాంది పలకడం జరుగుతుంది. గురుయోగం, గురుబలం అధికంగా ఉండడం వల్ల శుభకార్యాలంటివి తప్పకుండా జరిగే అవకాశం అనేది ఉంటుంది సింహరాశి వారికి. ఇక మనసులో కుదురపరచుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా ముఖ్యం. జీవితంలో ఎదగాలంటే ఒడిదుడుకులు తప్పకపోవాలి అంటే ఏకాగ్రత చాలా ముఖ్యమైనవి. మీ మానసిక ప్రశాంతతను తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది.
మీ చార్మింగ్ వ్యక్తిత్వం మొత్తం మీకు ఒకదానికి సహాయపడతాయి. అలా స్మూత్గా ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.